కలిగెనిదే నాకు కైవల్యము, కలిగెనిదే నాకు కైవల్యము. తొలుతనెవ్వరికి దొరకనిది, కలిగేనిదే నాకు కైవల్యము. తొలుతనెవ్వరికి దొరకనిది, కలిగేనిదే నాకు కైవల్యము. जय पुरुषोत्तम जय पीतांबर, जय जय करुणा जलनिधि. जय पुरुषोत्तम जय पीतांबर, जय जय करुणा जलनिधि. दययरंगने धर्ममुनिरगा, దయయరంగనే ధర్మమునెరగ నా క్రియ ఇది నీ దివ్య కీర్తనమే. దయయరంగనే ధర్మమునెరగ నా క్రియ ఇది నీ దివ్య కీర్తనమే. కలిగెనిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిది, కలిగేనిదే నాకు కైవల్యము. శరణము గోవింద శరణము కేశవ, శరణు శరణు శ్రీ జనార్దన. శరణము గోవింద శరణము కేశవ, శరణు శరణు శ్రీ జనార్దన. పరమమే రంగను భక్తియ రంగను, పరమమే రంగను భక్తియ రంగను. నిరతము నాగతి నీ దాస్యమే, పరమమే రంగను భక్తియ రంగను. నిరతము నాగతి నీ దాస్యమే. కలిగెనిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిది, కలిగేనిదే నాకు కైవల్యము. సుందరుని
నిర్మలకారుని నిఖిలహరుని నిర్మలకారుని నిఖిలహరుని ధర్మాది మోక్షంబు దయజేయు ఘనుని నిర్మలకారుని నిఖిలహరుని ధర్మాది మోక్షంబు దయజేయు ఘనుని నగుమో గలవాని నామనోహరుని జగమేలు సూరుని జానకి వరుని బోధతో పలుమారు పూజించినే ఆరాధింతు శ్రీ త్యాగ రాజా సన్నుతుని బోధతో పలుమారు పూజించినే ఆరాధింతు శ్రీ త్యాగ రాజా సన్నుతుని నగుమోము గలవాని నామనోహరుని జగమేలు సూరుని జానకి వరుని నగుమోము గలవాని నామనోహరుని జగమేలు సూరుని జానకి వరుని జానకి వరుని జానకి వరుని श्रीनन्दकाय विद्महे श्रीसदासाय धीमहि तन्नो नमः प्रचोदयात्। కొలిచితే రక్షించే గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు ఇలకు లక్ష్మికి మగడు గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు ఇలకు లక్ష్మికి మగడు గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు గోవర్ధనమెత్తినట్టి గోవిందుడితడు వేవేలు గొల్లెతల గోవిందుడితడు గోవర్ధనమెత్తినట్టి గో
గమ పని సా ని స పని మ ప మ గ స గ ని స గమ పని సా ని స గ స ని ప మ గ మ ని ని ప ని స ని ప గ మ ప మ గ మ గ స ని స గ మ ప ని స గ మ గ స ని స సా ని ప మ ప గ మ ప ని స కొలిచితే రక్షించే గోవిందుడితడు ఇలకు లక్ష్మికి మగడు గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు కుందనపు కాసతోడి గోవిందుడితడు మిందులరే పల్లె గోవిందుడితడు కుందనపు కాసతోడి గోవిందుడితడు మిందులరే పల్లె గోవిందుడితడు పొంది శ్రీ వెంకటాద్రిపై పొసగా తిరుపతిలో అందమై పౌమళించిన ఆ గోవిందుడితడు పొంది శ్రీ వెంకటాద్రిపై పొసగా తిరుపతిలో అందమై పౌమళించిన ఆ గోవిందుడితడు సా ని స పని మ ప మ గ స గ ని స గ మ ప ని స ని స పని మ ప మ గ స గ ని స గ మ ప ని స గ స ని ప మ గ మ ని ని ప ని స ని ప గ మ ప మ గ మ గ స ని స గ మ ప గ మ ప ని స గ మ గ స ని స సా ని ప మ ప గ మ ప ని స కొలిచితే రక్షించే గోవిందుడితడు ఇలకు లక్ష్మికి మగడు గోవిందుడితడు కొలిచితే రక్షించే గోవిందుడితడు విడిచిపోకుమా గడియయే నీక విడిచిపోకుమా ఎగసిన హృదయము పగుల నీకుమా చాలా చాలా అద్భుతంగా పాడారు అచ్యుత గారు. రాజాగారి తోటలో మల్లెలు ఎక్కడ కనిపించలేదా అని ఇందాక వెతికాను నేను. అది మీ పాటల ద్వారా వస్తుందని ఇప్పుడే తెలిసింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అందరూ మెల్లిగా స్టేజ్ దిగి వచ్చేసి మీ గురించండి. ఎవరైతే పాడబోతున్నారో డాన్స్ చేయబోతున్నారో వాళ్ళు మాత్రం స్టేజ్ ఎక్కొచ్చు. Across the distance and spaces between us, you have come to show you go near, far, wherever you are. I believe that the heart touch goes once more. You open the door and you're here in my heart, and my heart will go on and on. Love can touch us one time and last for a lifetime, and never let go till we're gone. Love was when I loved you one true time. I hold you
పద్మశ్రీ శోభారాజు గారి పాదాలకు నమస్కరిస్తూ పూజాఫలం సినిమా నుంచి నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో తెలియరాని రాగమేదో తీగె సాగెనెందుకో తీగె సాగెనెందుకో నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో పసిడి అంచు బయట జారా పసిడి అంచు బయట జారా పయనించే మేఘబాల అరుణ కాంతి సోకగానే పరవశించెనే నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదురలేచెనెందుకో ఒక డ్యాన్స్ చూద్దాం. మన డాన్సర్ శ్రీమతి అర్చన కూతురు ఆశ్రితతో కలిసి అద్భుతమైన డ్యాన్స్ చేయబోతుంది. అర్చన అండ్ ఆశ్రిత. వెంకటారమణ ఏడుకొండలవాడ వెంకటారమణ సద్దు సేయక నీవు నిదురపోవయ్యా. మహేశ్వరుని వరప్రసాదం. దీనితో నీకు చావు తప్పదు. చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు. ఆ శ్రీహరి సంకల్పము లేనిదే గడ్డిపూచ కూడా కదలదు. ఇప్పుడు నిన్ను చంపితే ఆ శ్రీహరి వచ్చి నిన్ను రక్షిస్తాడా? మరి ఇంతవరకు నన్ను రక్షించినది ఎవరనుకుంటివి? ఆ శ్రీహరి. ఆ శ్రీహరి ఎక్కడున్నాడో చెప్పగలవా? చెప్పగలను. కలడం భోది కలండు గాలి కలడాకాశం కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడోకారములన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగానేల ఈ ఆయడన్. అలా అయితే నువ్వు నీ శ్రీహరిని ఆ స్తంభమును చూపగలవా? ఎందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు నెందెందు వెతకి చూచిన అందందేగలడు.
దానవాగ్రని వింటే నీ శ్రీహరి ఆ స్తంభమున వెలువడు కాక వెలువడు. ఏమిటి వికృత రూపము? నీవేనా ఆ శ్రీహరి? బల కుమార బల, ముల్లోకాలు వెతికినా కనబడని శ్రీహరిని నువ్వు తీసుకొచ్చావు. నీ పితృడము తీర్చుకున్నావురా. ఓరి మాయావి, నారాయణ నారాయణ, ఓరి మాయావి, నువ్వు నన్ను చంపలేవురా. పురుషోత్తమ, నీ ఉగ్ర నరసింహ రూపమును ఉపశమింపి శాంతింపు తండ్రి. నమో నారసింహ, నమో భక్తపాల, నమో నారసింహ, నమో భక్తపాల. విధాతాదులే వెరగు చందు నీ ఉగ్ర రూపమును ఉపశమింపుమ. త్రిలోకాలకు ప్రియంబైనని ప్రసన్నాకృతి ప్రసాదింపుమ. నమో నారసింహ, నమో భక్తపాల. హా జగన్మోహనాకార, నీ దివ్యరూప సందర్శనం వలన ధన్యుడనైతే. నా తండ్రి అజ్ఞానమున నీతో వైరము పూనినాడు. ఆయనను క్షమించి అనుగ్రహింపుము స్వామి. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ, నాకు ముక్తి ప్రసాదించండి స్వామి. ధన్యుడు స్వామి, మహాప్రసాదం. మీ ఆజ్ఞానుసారమే నేను ఈ లోకంలో తిరిగి ధర్మ సంస్థాపన చేస్తాను స్వామి. చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోమాక కుర్రదన. చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోమాక కుర్రదన. చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోమాక కుర్రదన. కళ్ళు అందాల కళ్ళు కవించేటి కన్నెవాళ్ళు, చిన్న రైలులో నా చిక్కబోయే చిన్నవాళ్ళు. కళ్ళు అందాల కళ్ళు కవించేటి కన్నెవాళ్ళు, చిన్న రైలులో నా చిక్కబోయే చిన్నవాళ్ళు. చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోమాకే కుర్రదన. ఎవరా కుర్రది? నమో నారాయణ. తమ్ము అన్నకి, ప్రసాద్ అన్నకి, లతక్కకి చాక్లెట్ ప్యాకెట్ నుంచి లడ్డు చేతికొచ్చింది అంతే. ఈ దినదినాభివృద్ధి జరుగుతుంది కానీ ఇక్కడ తక్కువైపోయింది, కొంచెం గమనించండి. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంతమంది ఫ్యామిలీని కలిపిన శోభారాజమ్మ గారికి, మాకు తండ్రితో సమానమైన నందకుమార్ సార్కి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ నమో నారాయణ. శరణు విద్య ప్రదాయక, శరణు సిద్ధి వినాయక. భట్టముట్టిన పడకారనే బాహుహస్త చతుష్టనే. భట్టముట్టిన పడకహారనే బాహుహస్త చతుస్తనే. ఈత తడుగయ హేమ కంకణ పాశ అంకుశధారనే. శరణు సిద్ధి వినాయక,
శరణు విద్య ప్రదాయక శరణు సిద్ధి వినాయక కుక్షి మహలంబోదరనే. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. నిరాడంబరులు, సౌమ్యులు, మృదు స్వభావి, ప్రముఖ పారిశ్రామికవేత్త, క్లాస్ 1 ఎక్సలెన్స్ కాంట్రాక్టర్గా పేరు ప్రఖ్యాతులు గడించిన మా పెద్దతల్లి గారి ప్రథమ కుమారుడు, నాకు అన్నగారైన గౌరవశ్రీ పినుమచ్చ పృథ్వీరాజ్ బిఈ గారికి తమ్ముడు నారాయణ సమర్పించు అభినందన చందన మందారమాల. పసిడి పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించి డిజైన్ ఇంజనీరింగ్గా దేశ విదేశాలలో ఖ్యాతిగాంచిన ఇంజనీరింగ్ నిపుణుడుగాను, ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సేవా సమితికి ప్రథమ అధ్యక్షుడుగాను సేవలందించిన శ్రీ పివి రాజు గారు శ్రీమతి సీతాదేవి పుణ్య దంపతులకు జన్మించారు. వీరి తాతగారైన పెనుమచ్చ పెద్దిరాజు గారు పశ్చిమ గోదావరి జిల్లా బోర్డు మెంబర్గా సేవలందించి ఎనలేని ఘనకీర్తిని గడించినారు. మా అన్నగారి సంతానం కూడా దైవభక్తి పారాయణులై అత్యంత ఉన్నత స్థానాలలో స్థిరపడినారు. తన తండ్రి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలనే లక్ష్యంతో వారసత్వంగా సంక్రమించిన సాంకేతిక పరిజ్ఞానంతో సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులైన బ్రిడ్జెస్, హైవేలు, భవనాలు నిర్మించి అగ్రశ్రేణి కాంట్రాక్టర్గా పేరు ప్రఖ్యాతులు పొందినారు. మా అన్న తనదైన శైలిలో ప్రతిభను కనబరిచి విజయపదంలో ముందుకు పయనిస్తున్న మేరు పర్వతం లాంటి పిపి రాజ్. పి ఫర్ ప్రేమ, పి ఫర్ పవర్, ఈ రెండు మా అన్న జీవితంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లాంటివి కనుకనే ఆయన ఏ పని చేపట్టినా దానికి న్యాయం చేకూర్చడంతో పాటు లాభాన్ని కూడా పొందుతుంటారు. కాంట్రాక్టు రంగాన్ని జీర్ణించుకున్న అన్న తను అనుకున్న వ్యవసాయ రంగంలోనూ ప్రవేశించి ఆక్వా రంగంలోనూ, టెక్స్టైల్ రంగంలోనూ ఉద్యానవన పంటలైన కొబ్బరి, కోకో, పామాయిల్, జీడి తోటల పెంపకం మరియు ఔషధ మొక్కలైన మిరియాలు మరియు పండ్లు, కూరగాయలు సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసి ఆహార నాణ్యతను పెంచుతున్నారు. సకల దేవతలకు అలవలమైన గోమాతలను కూడా పెంచుతున్నారు. దృఢ సంకల్పం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఈ 3 గుణాలు కలిగి ఉండటం మా అన్న పిపి రాజ్ జీవితంలో విజయానికి మూల కారణం అని నేను భావిస్తున్నాను. మా అన్నగారైన పిపి రాజు గారికి ఈ అక్షర సుమమాలను చంద్రునికో నూలుపోగల చిరుకానుకగా అందిస్తున్నాను. సాదరపూర్వకంగా అందుకోండి అన్నగారు. ప్రేమాభిమానములతో మీ తమ్ముడు నారాయణ. తేదీ 11/11/2024, పవిత్ర కార్తీక మాసం. వేదిక పివిఆర్ గార్డెన్స్, తాడిచర్ల. శుభం భూయాత్. సావిత్రి గారి పేరు కూడా రావాలి రాజుగారి పేరుతో, పిపి రాజుగారి పేరుతో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంతటి రచయిత్రిని ద్వారకా తిరుమల ఆల్బమ్ ద్వారా పరిచయం చేసిన ఘనత కూడా మీరు పేర్కొంటే బాగుండేదేమో నారాయణ రాజు గారు. ఆమె పాటల్ని పరిచయం చేసింది కూడా వారే కదా. అంటే వెంకటేశ్వర స్వామి హృదయంలోనే అమ్మవారు ఉంటారమ్మ. మహాలక్ష్మి, శ్రీనివాసుడు అని ఆయన పేరు. సో రాజుగారి హృదయంలోనే సావిత్రి గారు ఉన్నారు కాబట్టి మనం సపరేట్గా చెప్పకున్నా బాధపడాల్సిన పని లేదు అని నేను అనుకుంటున్నాను. ஒண்ணுமே புரியலே உலகத்திலே, ஒண்ணுமே புரியலே உலகத்திலே, என்னமோ நடக்குது மர்மமாயிருக்குது. ஒண்ணுமே புரியலே உலகத்திலே,
ஒண்ணுமே புரியலே உலகத்திலே. கண்ணிலே கண்டதும் கனவாய் போகுது, காதிலே கேட்டதும் கதை போலானது. என்னான்னு தெரியலே, சொன்னாலும் விளங்கலே, என்னை போலே ஏமாளி எவனும் இல்லே. ஒண்ணுமே புரியலே உலகத்திலே, ஒண்ணுமே புரியலே உலகத்திலே. கண்ணான தந்தையை கண்ணீரில் தள்ளினே, கண்ணான தந்தையை கண்ணீரில் தள்ளினேன். கண்ணாடி வளையலை பொன்னாக எண்ணினேன். பெண்ணாசை வெறியிலே தன்மானம் தெரியலே, என்னைப் போலே ஏமாளி எவனும் இல்லை. ஒண்ணுமே புரியலே உலகத்திலே, ஒண்ணுமே புரியலே உலகத்திலே, ஒண்ணுமே పురియలే ఉలగతిలే. థ్యాంక్ యూ. లాస్ట్ 3 years బ్యాక్ ఆవిడ ఒక మొక్క చెప్పారు నాతోటి. రాజుగారితో వెళ్ళేటప్పుడు గజీబో అని అక్కడ అందరూ కలిసి పాడుతున్నారు, రాజుగారు కూడా పాడారు. పాటరాళ్ళందరి చేత కూడా పాడించడం జరిగింది. ఒక చిన్న ఇది మాత్రం నాకు క్లూ ఇచ్చారు. మూర్తి గారు అప్పుడే 25-26 ఏళ్ళ నుంచి మీరు చేస్తున్నారు కదా, మీరు పాడకపోతే ఎలాగండి అమ్మ, నాకు రాదమ్మ, రాదంటే ఒప్పుకోమండి అన్నారు. సరే ఈ మాట ఒక్క సెకండ్ తీసుకొని వదిలేస్తాను. శ్రీమత్వదీయ చరితామృతం అన్నయార్య పీత్వాపినైవ సుహితాం మనుజా భవేయం త్వం వెంకటాచలపతి భక్తిసారం శ్రీ తాళ్లపాక గురుదేవ నమో నమః. ఏదో ఒకటమ్మా పార్టిసిపేట్ చేసాం. ఆ భోజనంలో చిన్న ఉప్పు ఉండాలి కదా, ఎక్కువేస్తే ప్రమాదం. అందుకోసం నమో నారాయణమ్మ. ప్రత్యేకంగా సావిత్రమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, తోటి అన్నమాచార్య భావనావాహిని కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమ్మ దగ్గర పెర్మిషన్ తీసుకుంటూ, మళ్ళీ డెడికేషన్ డే నాడు మనందరం కూడా కలుద్దాం. ఇంతకంటే జోరుగా హుషారుగా అందరూ కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేద్దాం. ఏవైనా చిన్న చిన్న తప్పులు ఉంటే తల్లి పిల్లల్ని దెబ్బలాడుతుంది, పిల్లలు ఏడుస్తుంటారు, మారం చేస్తుంటారు, ఇవన్నీ మామూలే. మళ్ళీ రొటీన్. ఓ చాక్లెట్ లంచం ఇస్తే పని జరిగిపోద్ది అది. సో అట్లాగే ఈ కార్యక్రమాలన్నీ చేశారు. నా తరఫున, నా శ్రీమతి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఆ శ్రీ వెంకటేశ్వరుని కృపా కటాక్షాలు మీపైన, మాపైన, మనందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటూ నమో నారాయణ. ఇంటికి వెలుగని ఎల్లప్పుడూ
ఎప్పటికీ విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఏలే సూర్యుని మీన జాబిలి మీన ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే ఒక పాపగా నిన్నే కను పాపగా నిన్నే కాచుకుందుకై బాసలు సేయుచుంటినే అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే అచ్యుతం కేశవం సత్య